నమస్తే, వెల్కమ్ టు చేతన న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెరుగైన విద్య కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూర్యాపేటలో అరాచకం రాజ్యమేలుతుంది, ప్రజలతోనే అరాచకాలకు బుద్ధి చెబుతాం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఘనంగా కల్నల్ సంతోష్ బాబు వర్ధంతి. వృద్ధులు వృద్ధాతరం కాదు, అది అనుభవాల తరం, దాన్ని కాపాడుకోవాలని కోరుతున్న వృద్ధులు. ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యను అందించాలని కోరారు. నూతనకల్ జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ సార్ బడిపాట కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, ప్రతి పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి 22,000 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6,000 పాఠశాలలు మూసివేయడం జరిగిందన్నారు. దశల వారీగా 600 కోట్లతో అన్ని పాఠశాలలను మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతాయని అన్నారు. రాష్ట్రంలో అభ్యాసంలో ఉన్న అన్ని పథకాలు అర్హులందరికీ అందిస్తామని, అలాగే 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 నాటికి చెల్లిస్తామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించి పిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇంటను నియోజకవర్గాల వారీగా పేదలైన అర్హులకు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పాత రోడ్లకు 75 కోట్లతో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అలాగే 2 సంవత్సరాలలో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఈ సందర్భంగా అందజేశారు. ముందుగా విద్యార్థులు చేసిన నృత్యాలను ఎంపీ జిల్లా కలెక్టర్ తో కలిసి తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, పిడి మధుసూదన రాజు, డిఈఓ అశోక్, డిపిఓ సురేష్ కుమార్, ఆర్ఎన్బిఈ భాస్కర్ రావు, డిడబ్ల్యూఓ వెంకటరమణ, ఎంపీపీ కళావతి, జెడ్పీటీసీ కె దామోదర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటలో కొనసాగుతున్న అరాచకాలకు రౌడీ రాజకీయాన్ని తప్పనిసరిగా ప్రజల మద్దతుతో తిప్పికొడతామని, 100 ఏళ్ల క్రితమే నిజాం పైన పోరాడిన చైతన్యవంతమైన ప్రాంతం సూర్యాపేట అని, రౌడీలు అరాచకాలు తమ విధానాలు మార్చుకోవాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకళ్ల జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శనివారం నిన్న కూల్చివేసిన సద్దల చెరువు పక్కనే ఉన్న హోటల్ సందర్శించారు. కూల్చివేతను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అడుగుతే అడిగే మన సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పరిపాలనకి మరో నిదర్శనం.
మనం ఇప్పుడు నిలబడి ఉన్న ఈ హోటల్ కూల్చివేశారు. కేవలం రాజకీయ కక్షతోని లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను ప్రజలు ఓటు లేకుండా ఓడగొట్టుతున్న కక్షతోని సూర్యాపేటలో ప్రారంభంలో వ్యాపారస్తులను భయపెట్టించారు. మొదలు ఉద్యోగస్తుల్ని, తర్వాత వ్యాపారస్తుల్ని, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల్ని, చివరికి పాపం ప్రజలకి ఏదైనా అనారోగ్యం చేసి ప్రాణాపాయం ఉందని చెప్పి భయపడిపోతే కాపాడే డాక్టర్లకి అందరినీ కూడా ఒక్కరిని వదిలిపెట్టకుండా, వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టకుండా ప్రజల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, అక్రమ కేసుల్లో బనాయించడం, ఇది రాజరికాల్లో కూడా లేని ఒక అరాచక పరిస్థితి వల్ల సూర్యాపేటలో ఉంది, నల్గొండ జిల్లాలో ఉంది, రాష్ట్రంలో కూడా ఎక్కువ ఉంది. మనం పైన వాళ్ళు ఎవరు ఎట్లున్నారో వీళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఎటువంటి ఆధారం లేకుండా అక్రమంగా ప్రజల ఇళ్లను కూల్చడం అనేది ప్రాణమైతే పెట్టుకున్నారు. ఇవాళ ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ ఇది సూర్యాపేటలోని అత్యంత ఎత్తైన ప్రదేశం. ఏదైనా వరదలు వచ్చి ఏదైనా అనుకుని వరదలు వచ్చి ప్రమాదం జరిగి సూర్యాపేట పట్టణం సగం కొట్టుకపోయినా ఈ ప్రాంతంలో నీళ్లు రావు. అంత ఎత్తైన ప్రదేశం ఇది ఇప్పుడు మనం నిలబడిన ప్రదేశం. ఇప్పుడు మీరు ఒక్కసారి వెనుక తిప్పితే మీ కెమెరాల్ని అక్కడ కనపడుతుంది చదవచ్చారు, అంత దూరంలో కనబడుతుంది చదవచ్చారు. 4 నెలల క్రితం ఒక నోటీస్ ఇచ్చింది. దీని యజమాని మా పార్టీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ పార్టీ సీనియర్ నాయకుడు గండూరు ప్రకాష్. ఏమని, ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, ఇది అక్రమ నిర్మాణం, దీన్ని కూడగొట్టాలి అని. వాస్తవానికి ఇది కొత్త నిర్మాణం కాదు. గత 25 సంవత్సరాల క్రితమే నిర్మించుకున్న ఇల్లు ఇక్కడ. దాన్ని వీరు కొన్నారు. కొని ఈ ప్రాంతంలో కొంత ప్రజల రాకపోకలు పెరిగిన తర్వాత ట్యాంక్ బండ్ కొంచెం మంచిగా అయిపోయి వచ్చిన క్రమంలో దాన్ని కొన్ని మార్పులు చేసుకొని వేరే పిల్లలు యువత వస్తే మేము క్యాంటీన్ హోటల్ నడుపుకుంటామన్నా ఇక్కడ మాకు బతుకుదేవి దొరుకుతుంది అని చెప్పి 3-4 యువకులు వచ్చి అడిగితే దాన్ని వాళ్ళకు అనుకూలంగా దాన్ని మార్చి ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని 4 నెలల క్రితం ఫిబ్రవరి మాసంలో ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చి నోటీస్ ఇచ్చిండ్రో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటీసును తీసుకుని మున్సిపాలిటీ నుంచి ఇచ్చిండ్రో దానికి సమాధానం ఇచ్చింది. మీరు ఏదైతే ఆరోపణ చేస్తూ నాకు నోటీస్ ఇచ్చిండ్రో ఈ నోటీస్ తప్పు, ఇది శుద్ధాబద్ధం, ఇది ఎఫ్టీఎల్ పరిధిలో లేదు, చెరువు కట్ట కంటే ఇంకా 5-6 ఫీట్ల పైన ఎత్తులో ఉంది. ఇది చెరువు కట్ట లోపల నీళ్ల పైన ఉంటే దీన్ని ఎఫ్టీఎల్ అంటారు, కానీ చెరువు కట్ట పై వైపు ఉన్నదాన్ని ఎఫ్టీఎల్ అని ఎవరు కూడా అనరు. పైగా మనకు చూస్తే కనబడుతున్నాయి నీళ్లు, మనకి ఇక్కడి నుంచి 10 ఫీట్ల లోతు కనబడుతున్నాయి అక్కడ నీళ్లు. ఇది మీరు ఇచ్చిన నోటీసే తప్పు అని చెప్పి కూడా దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. 3 నెలలుగా దానిపైన ఏం మాట్లాడలేదు. మున్సిపాలిటీ వారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. వాస్తవం చట్ట ప్రకారం మీకు ఆయన ఏదైతే సంజాయిషి ఇచ్చిందో దాన్ని మీరు ఒప్పుకున్నారా లేదా, దాన్ని మీరు విభేదిస్తున్నారా, దానిపైన మీరు ఫైనల్ ఆర్డర్ ఏం రాస్తున్నారో కూడా చెప్పాలి. అది ఏది లేదు. నిన్న రాత్రి తెల్లవారుగట్ల అకస్మాత్తుగా కొంతమంది వచ్చి కూల్ చేసేది. ఇది ఏ శాఖ కూల్చినామనే దానికి ఇప్పటివరకు ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఎవరైనా గూండాలు కూల్చిందా, రౌడీలు కూల్చిందా, సంఘ విద్రోహ శక్తులు కూల్చిందా, లేదా ప్రభుత్వంలో ఏ శాఖ నుంచి ఎవరు, ఏం లేదు. ఇక్కడ రెడ్ హౌజులు, వైట్ హౌజుల పేరు మీద ఒక బ్లాక్ హౌస్ పెట్టుకున్నారు. అది రెడ్ హౌస్ కాదు, వైట్ హౌస్ కాదు, ఒక బ్లాక్ హౌస్, ఒక నరక కూపం. అక్కడికి కొంతమందిని పిలిపించి అక్కడ భయపెట్టించి వారిచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ కింద కొంతమంది అధికారులు పనిచేస్తూ ఉన్నారు. నేను మొన్న ఈ మధ్యకాలంలో స్పష్టంగా చెప్పిన, నాకు కలిసినప్పుడు, మీరు నిబంధనల ప్రకారం పనిచేయాలి, చట్టం ప్రకారం పనిచేయాలి, రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి, కానీ ఎవడో ఇచ్చే ఆదేశాలకు అనుకూలంగా పనిచేయొద్దు. అది సరైన విధానం కాదు.
మీరు ఇబ్బందులు పడతారనే మాట కూడా నేను మనకు చెప్పడం జరిగింది అధికారులు. నేను త్వరలోనే రివ్యూ పిలిచి చెప్తాను, మీ అందరికీ కూడా చెప్తాను. మీరు మీ పై అధికారుల మాటలు విని పనిచేయాలి తప్ప, నిబంధనల మీద పనిచేయాలి తప్ప, ఎవడో దారిని పోయేటోడు పిలిచి చెప్తే మీరు చేయకూడదు అన్నమాట కూడా మొన్న చెప్పడం జరిగింది. అయినా నేను ఇది కూల్చేసేటప్పుడు కొంతమంది ఇక్కడ అధికారులు ఉన్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. నేను సూర్యాపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 3 సార్లు మీరు సరైన పద్ధతుల్లో తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ధి రాకుండా ఇక్కడే తిష్టి వేసి మతి స్థిమితం తప్పిన పనులు చేస్తా ఉన్నారు. పాపం ఆయన మాటలు చూస్తుంటే తప్పకుండా మనస్థితి తప్పిందనేది అర్థమవుతుంది. రామరెడ్డి గారు ఎందుకు ఇటువంటి పిచ్చి పనులు చేస్తున్నారు? ఎవరైనా ప్రజల నుంచి మన్ననలు పొందాలంటే మంచి పని చేయాలి. ప్రతిపక్షంలో ఉన్ననాడు ప్రజల తరఫున కొట్లాడాలి, అధికారం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించి మంచి పనులు చేయాలి. కానీ మేము కట్టిన ఇండ్లు కూల్చేస్తాం, మాకు ఓట్లు లేని మీద కేసులు పెడతాం, దాడులు చేస్తాం, వాళ్ళు డాక్టర్లు అయినా ఏం లేదు, లాయర్లు అయినా ఏం లేదు, ఇంజనీర్లు అయినా ఏం లేదు, వ్యాపారస్తులైనా ఏం లేదు, ఎవరైనా ఏం లేదు అన్న పద్ధతుల్లో ఇటువంటి దుర్మార్గ పనులు చేయడం అనేది మంచిది కాదు. మీరు ఇదే కొనసాగిస్తే నిండు కరోనా సమయంలో దేశ భద్రతలో భాగంగా చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో అసువులు బాసిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వర్ధంతి కార్యక్రమం శనివారం జరిగింది. సూర్యాపేట పట్టణంలో ఉన్న ఎన్సీసీ క్యాడెట్లు అలాగే సైనిక సంబంధమైన అధికారులు, కుటుంబ సభ్యులు, పలువురు పట్టణ ప్రముఖులు ఈ రోజు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కల్నల్ సంతోష్ బాబు స్మారక అర్థం పుష్పగుచ్చాన్ని అక్కడ సమర్పించి నివాళి ఘాటించారు. భారతదేశ సార్వభౌమాధికార పరిరక్షణ కోసం అసువులు బాసిన అమరులు నిత్య స్మరణీయులని వారు పేర్కొన్నారు. తప్పనిసరిగా జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని పాటించాలని, అమరులను స్మరించుకుంటూ భావితరానికి స్ఫూర్తి నింపాలని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. అనుభవాల తరాన్ని ఆదరించాలని, వారి అనుభవాలను తీసుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని వృద్ధాతర విజ్ఞప్తి చేసింది. శనివారం సూర్యాపేటలో వృద్ధులపై జరుగుతున్న వేధింపుల నివారణలో భాగంగా ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యాపేటలోని వృద్ధులు భారీగా ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ పేదల కన్నా సంపన్నుల కుటుంబాల్లోనే వృద్ధులు తీవ్రంగా వేధింపబడుతున్నారని, సంపన్న దేశాలలోనే వృద్ధాతరం బాగా ఇబ్బంది పడుతుందని, వృద్ధులు ఎవరికి భారం కారని, వారి జ్ఞానాన్ని వారి ఆలోచనలు తీసుకుని భవిష్యత్తు నిర్మించుకోవాలని, వేధింపులు చేయడం తగదని వారు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు ప్రేమించాలి, పూజించాలి అని నినాదాలు చేస్తూ వృద్ధాతరాన్ని గౌరవించాలని కోరుతూ ర్యాలీ జరిగింది. అనంతరం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో వృద్ధుల సమస్యలపై చైతన్యాన్ని కల్పించే విధంగా ప్రసంగాలు జరిగాయి.
బాధ్యత. తల్లిదండ్రుల పోషణ, వృద్ధుల నిర్లక్ష్యం, వృద్ధుల భద్రత అందరి బాధ్యత. వృద్ధుల భద్రత, వృద్ధుల భద్రత, వృద్ధుల భద్రత. సంక్షేమానికి సాధిస్తాం వయోవృద్ధుల హక్కులను సాధిస్తాం వయోవృద్ధులను పిల్లల బాధ్యత, రేపటి వృద్ధులు, రేపటి వృద్ధులు. దేశాలలో వృద్ధులు ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యారు. అదేవిధంగా మన దగ్గర గ్రామాలలో కన్నా పట్టణాలలో ఉన్న వృద్ధులు ఎక్కువ నిర్లక్ష్యానికి గురవుతున్నారు. పేదవాళ్ళ ఇంట్లలో కంటే డబ్బున్న వాళ్ళ ఇంట్లలో నిర్లక్ష్యానికి ఎక్కువ గురవుతున్నారు. ఈ రోజు ఇలా ప్రపంచంలో ఉన్న వయోవృద్ధులు అనేటువంటిది పిల్లల చేత దుర్భర జీవితాన్ని గడుపుతున్నారనే ఉద్దేశంతో ఈ వృద్ధుల యొక్క సమస్యలను పిల్లలను అవగాహన కల్పించి పిల్లలను సన్మార్గంలో మార్చడం కోసం ఐక్యరాజ్య సమితి 2011లో ఈ దినాన్ని ప్రకటించడం జరిగింది. వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే, ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన. వేధింపులను నివారించడం కోసం, వేధింపులను ఆపడం కోసం మనం ప్రజలను అవగాహన కల్పించాలి, పిల్లలను అవగాహన కల్పించాలి, యువకులను అవగాహన కల్పించాలి. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఈరోజు ప్రపంచం మొత్తం ఈ దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృద్ధులలో 16% మంది వేధింపులకు గురవుతున్నారు వృద్ధులకు. అందులో 11.6% మానసిక వేధింపులకు, 6.8% ఆర్థిక ఇబ్బందులకు, 4.2% నిర్లక్ష్యానికి, 2.6% శారీరక వేధింపులకు గురి అవుతున్నారు. శారీరక వేధింపులకు అంటే తన్నడం, తల్లిదండ్రులను కొట్టడం, ఈడ్చడం. ఇది అభివృద్ధి చెందిన దేశాల కన్నా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, అమెరికా, ఐరోపా వంటి దేశాలలో వృద్ధుల వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పురుషుల కంటే మహిళలు ఎక్కువ వేధింపులకు గురి అవుతున్నారు. దాదాపు 1% వృద్ధులలో మహిళలలో. నారాయణపేట పట్టణంలో పట్టపగలు జరిగిన చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కోసగి పట్టణానికి చెందిన వెంకటేష్ హౌసింగ్ లోన్ కట్టేందుకు నారాయణపేట సెంటర్ చౌక్ బజార్కు వచ్చాడు. కారును రోడ్డుపై పార్కింగ్ చేసి బ్యాంక్ లోన్ వివరాలను తెలుసుకునేందుకు వెళ్లాడు. గమనించిన దుండగులు ఒకరు కారు అద్దాలు పగలగొట్టి వెళ్లిపోగా మరొకరు వచ్చి కారులో ఉన్న 3 లక్షలు తీసుకుని బైక్ పై పారిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం గ్రామంలో ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 కూలీలు మృతి చెందారు. రాచండగూడెం నుండి మామిడి మొక్కలను తీసుకుని 16 మంది కూలీలతో నారవారిగూడెం వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి వచ్చిన లారీ అదుపు తప్పి ట్రాక్టర్ ను ఈడ్చుకు వెళ్లిపోవడంతో వెంకటలక్ష్మి అనే మహిళ, దుర్గయ్య అనే వ్యక్తి మృతి చెందారు. పదహారు నుంచి 20 మంది. పట్టుకోండి తమ్ముడు కొద్దిగా. ఈ పాపం తీసుకెళ్ళండి, ఓన్లీ చెయ్యి ప్రాబ్లం సర్జరీ. సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకటరావు బదిలీ. వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట జిల్లాకు బదిలీ. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకటరావు బదిలీపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో ఇప్పటి వరకు వనపర్తి జిల్లా కలెక్టర్ గా సేవలందించిన తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జంట పాముల సయ్యాట కంపెనీ కార్మికులకు కనువిందు చేసింది. ఈ ఘటన మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీపో కంపెనీలో కనిపించింది. కార్మికులు ఈ పెనుగులాటను గమనించి కాసేపు కనువిందు చేసి ఆ తర్వాత స్నేక్ క్యాచర్లను పిలిపించి పాములను అప్పగించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం వారు స్థానిక సూర్యాపేట పట్టణంలో గల సిఎంఆర్ షాపింగ్ మాల్ లో పని ప్రదేశంలో లైంగిక వేధింపులు నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సాధికారత కేంద్రం డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ మాల్ నందు పనిచేస్తున్న మహిళలకు పని ప్రదేశంలో లైంగిక వేధింపులు నిరోధక చట్టం యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ 10 మందికి మించి పనిచేస్తున్న ప్రతి ప్రదేశంలో ఏర్పాటు చేయవలసిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు గురించి మరియు స్థానిక ఫిర్యాదుల కమిటీ యొక్క ఆవశ్యకత దాని యొక్క పరిధిని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఆ కమిటీల పనితీరుని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ సతీష్, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ రేవతి, వినోద్, ఫైనాన్షియల్ లిటరసీ తేజేశ్వరి మరియు షాపింగ్ మాల్ అసిస్టెంట్ మేనేజర్ కాశీ విశ్వనాథ్, డివిజన్ మేనేజర్ సంయుక్త మరియు సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీలో జరిగిన 100 కోట్ల రూపాయల అవినీతిని వెలికి తీస్తామని కాంగ్రెస్ కౌన్సిలర్ల బృందం ప్రకటించింది. ఈ మేరకు శనివారం సూర్యాపేట పురపాలక సంఘ కమిషనర్ కు ఒక దరఖాస్తు సమర్పించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో హరితహారం మొక్కలు కొనుగోలు, నర్సరీల నిర్వహణ పేరుతో 2014 నుండి 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, పట్టణంలో నర్సరీలు నిర్వహిస్తూనే బయట ప్రాంతాల నుండి మొక్కలు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని వారు నిలదీశారు. ఏ సంబంధం లేనిదే నాటి మంత్రి మొక్కల కాంట్రాక్టర్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి 2 రోజులు ఉన్నారని, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలులో లక్షల రూపాయల అవినీతి జరిగిందని, ట్రాక్టర్ల కొనుగోలు కాంట్రాక్ట్ బీఆర్ఎస్ నాయకునికి ఇచ్చి నాసరికం కాంట్రాక్టర్లను కొన్నారని, కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్ మ్యాన్ పవర్ కాంట్రాక్ట్ ఇచ్చి నిరుద్యోగుల దగ్గర ఒక్కొక్క ఉద్యోగానికి 2 నుంచి 3 లక్షల గుంచారని, పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు పెట్టి సిఎస్ఆర్ ఫండ్స్ ఖాతాలో కోట్ల రూపాయలు దండుకున్నారని, కాంట్రాక్టర్లు చేయి తడిపితే కానీ నాటి నేటి చైర్పర్సన్లు బిల్లులు పాస్ చేసేవారు కాదని, ప్రతి పనిలో నాటి నేటి చైర్పర్సన్లు చేతివాటం ప్రదర్శించారని వారు ఆరోపించారు. అంతేకాకుండా 2015, 17, 2019, 2021, 2023 సంవత్సరాలలో జరిగిన దొరచపల్లి జాతర సందర్భంగా మున్సిపాలిటీ నుండి కేటాయించిన నిధులు పక్కదోవ పట్టించారని, ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ అప్పటి కమిషనర్ కలిసి జాతర నిధులను కాజేశారని ఆధారాలున్నాయని, ఈ విషయాన్ని సూర్యాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మున్సిపల్ శాఖ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తెలంగాణ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫిర్యాదు చేస్తామన్నారు.